మల్కాజ్గిరిలో 45 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయానికి ముప్పు ఏర్పడింది. గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మీర్చాలగూడ బస్తీకి ఆనుకుని సరిహద్దులో ఉన్న రైల్వే స్థలంలో కాలనీ వాసులు 40 సంవత్సరాల కిందట స్వయంభూగా వెలిసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి దేవాలయాన్ని నిర్మించి నిరంతరంగా పూజలు, జాతరలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి ఈ ఆలయానికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగను ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందివ్వడం జరుగుతుంది. అయితే గత నెల 12న దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే స్థలంలో ఉన్న ఆలయాన్ని ఖాళీ చేయాలని డిసెంబర్ 12వ తేదీ వరకు సమయాన్ని ఇస్తూ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న రోజు నుండి ఈ రోజు వరకు బస్తీవాసులు తీవ్ర ఆందోళనకు గురై దేవాలయాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. తమ ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని తొలగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇచ్చిన నోటీసుని ఖండిస్తూ తల్లిని మేము ఎంతో భక్తి శ్రద్ధలతో నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని మహిళలు తెలిపారు. మేము చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు 45 ఇయర్స్ నుంచి అమ్మవారి ఇక్కడ వెలిసింది. మేము ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే మేము అక్కడ ఖచ్చితంగా పెట్టుకోవాలి, మేము పూజలు చేసుకోవడానికి మేము గుడి కట్టుకోలేదండి. ఇక్కడ అమ్మవారు వెలిసిందనే ఇక్కడ అప్పుడు ఆ కాలంలో పెట్టుకున్నారు దేవుడు. ఏదో మేము దేవుడి పూజల కోసం కాదు కట్టి అమ్మవారు వెలిసినందుకే మేము కట్టించుకున్నాం. అందుకనే మేము ఒకటే కోరుకుంటున్నాము, మాకు దేవుడు పూజలు చేసుకున్న స్థలం మాకు ఇవ్వాలి. అంతే. మేము ఎంత భక్తితోటి ఇక్కడ కాలనీవాసులము ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఇక్కడ ఇప్పటికీ 3 జనరేషన్స్ అండి. ఇప్పుడు అప్పుడు వాళ్ళంతా అయిపోయింది, తర్వాత జనరేషన్ ఇప్పుడు యూత్ అంతా మేమంతా కలిసి చేసుకుంటున్నాం పూజలు. అలాంటప్పుడు ఇంత మంచి కలిసి ఉండి అన్ని పండుగలు, నవరాత్రులు కానీ, బోనాలు కానీ, 2 ఇయర్స్కి ఒకసారి అమ్మవారి కళ్యాణం కూడా ఎక్కడెక్కడి నుంచో జనం వస్తారండి. ఇక్కడ ఈ ఏరియాలో కానీ మల్కాజ్గిరి, ఆనంద్ బాగు, ఒక్కొక్కరు ఉపల నుంచి కూడా వస్తుంటారు. ఎందుకంటే రోజు మేము నిత్యం ఇక్కడ చూస్తుంటాం కాబట్టి అమ్మవారికి బోనాలు సమర్పించి వెళ్తుంటారు వారం వారం కూడా. అంతా మహిమగల అమ్మవారిమే. మాకు ఏ కష్టం వచ్చినా పొద్దున్న లేచినాక అమ్మవారికి దండం పెట్టుకొని మేము ప్రతి ఒక్కటి మేము అనుకున్న పని జరుగుతుందండి. అమ్మవారికి మొక్కంది మేము ఎక్కడ బయటకు కూడా వెళ్ళాము. అంతే.